అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమరావతికి సంబంధించిన అంశంలో అమరావతి భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పాలి. 2014 నుంచి 19 వరకు అమరావతి నిర్మాణ పనులు జరిగి ఇక్కడ రాజధాని నుండి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని శ్రీకారం చుట్టింది. అయితే గత 5 ఏళ్లుగా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ భూముల ధరలన్నీ కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం రావడం, అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమరావతిలో భూములు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సీడ్ క్యాపిటల్ ఉన్నటువంటి ఇటు రాయపూడి, తుళ్ళూరు, అదేవిధంగా వెలగపూడి, మందడు ఈ ప్రాంతాలు ఎక్కువగా భూములు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతికి సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉంది భూముల ధరలకు సంబంధించి? సార్, ఎలా ఉంది మీకు? గత 5 ఏళ్లుగా పెద్దగా ఇక్కడ ఎవరు భూములు కొనడానికి ఆసక్తి చూపలేదు. 3 రాజధానులు, విశాఖపట్నం రాజధాని చెప్పిన నేపథ్యం చాలామంది ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. భూములు కొనడానికి ఎవరైనా వస్తున్నారా? ఎలా ఉంది సార్? భూములు కొనడానికి అనేక ప్రాంతాల నుంచి ఈ కూటమి గెలిచిన తర్వాత అందరూ స్వయం కృషితో వాళ్ళ వ్యక్తిగత దోషాలు పక్కన పెట్టి ఈ క్యాపిటల్కి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మొన్న కూటమి గెలిచిన కాడ నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంచెం కొంచెంగా అతి వేగంగా పుంజుకుందండి. గజం ఒకప్పుడు 12,000, 16,000, 18,000 ఉన్నది గజం. మొన్న ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 4వ తారీఖు సాయంత్రం తెల్లారి నుంచే ఒకేసారి మెల్లిమెల్లిగా 22, 23, 30, 40, 50, 70,000, 75,000, 80,000 దాకా దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నది గజం రేట్ అండి. అయితే బౌండరీలో మట్టికి 35 నుంచి 45 వరకు ఉన్నాయి. 35 నుంచి 40,000 దాకా జరిగింది. 4 క్యాపిటల్, సీట్ క్యాపిటల్ దగ్గరగా ఉన్నప్పుడు ఆ భూమి గజాలు అమాంతంగా 55,000 కాడ నుంచి 65,000 దాకా హైకోర్టు బ్యాక్ సైడ్ కాడ నుంచి 4 క్యాపిటల్ దగ్గరలో, అసెంబ్లీ దగ్గరలో 55,000 కాడ నుంచి 70,000 దాకా జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు. కానీ కాకపోతే జనం కొంచెం అసెంబ్లీ పెట్టిన తర్వాత ఏం నిర్ణయాలు వస్తాయో ఏమో అనేది రైతులు అమ్ముకోవటానికి సిద్ధపడట్లేదు, ఆగుతున్నారు. అసెంబ్లీ పెట్టిన తర్వాత ఆగుదాం, ఇంకా ఒక పెరిగిద్ది, క్యాపిటల్ బాగుపడుతుంది అనే భావంతో అందరూ ఉండారండి రైతులు మొత్తం. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంచెంగా పుంజుకునే గతంలో ఉన్న ప్రభుత్వం నమ్మి ఓటేసినందుకు రైతులకు చేసిన అన్యాయం దేవుడు చూసి ఈ క్యాపిటల్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రాష్ట్రానికి మేలు చేశారు. రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. మొన్న శంకుస్థాపన 4వ తారీఖు తెల్లారే మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, 50 మీటర్ల రోడ్లు, ఆ మెయిన్ 50 మీటర్ల రోడ్లు ఉన్న కంచె తీపిచ్చేశారు. దాదాపు 250, 225 కుక్లైన్తో బాగు చేశారు క్యాపిటల్ మొత్తం. ప్రజెంట్ అసెంబ్లీ జరిగేబోయేది దాని గురించి ఆలోచిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ నుంచి కూడా వచ్చి కొంటున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఈ క్యాపిటల్లో కొనుక్కుంటున్నారు. రేట్లు అయితే కొంచెం ఆశాజనకంగానే ఉన్నాయి, రైతులు మేలు జరిగే విధంగానే ఉన్నాయి. అంటే జరీబు, మెట్ట అని ఇక్కడ విభజించారు. జరీబు ధరలు ఎలా ఉన్నాయి, మెట్ట భూములకు సంబంధించిన, మెట్ట ల్యాండ్స్కి సంబంధించినటువంటి విషయంలో ధరలు ఎలా ఉన్నాయి? జరీబు మెట్ట అనేది ముందు కొనేవాళ్ళు కొంచెం మెట్ట అనేసరికి 1,250 గజాలండి ఒక ఎకరానికి వచ్చేసి. జరీబు అనేసరికి 1,450 గజాలు ఉందండి. అప్పుడు జరీబు మెట్ట అని డిఫరెంట్ 1,250, 1,450 జరీబు అనే పాటికి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. 4 కోట్లు, 3 కోట్లు పెట్టి, 4.5 కోట్లు పెట్టి కూడా కొన్నారు. అదే డిఫరెంట్. అంటే జరీబ్ అంటే 1,450లో 450 కమర్షియల్ బిట్లు ఉంటాయండి, వ్యాపారానికి సంబంధించింది. 1000 గజాలు నివాసానికి. మెట్ట వచ్చేసరికి 1000 గజాలు నివాసం, 250 కమర్షియల్ వ్యాపారానికి సంబంధించింది. గత ప్రభుత్వం అలా భూములు ఇచ్చింది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రైతు బయట నుంచి వచ్చేవాళ్ళు, బెంగళూరు నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు ఎటువైపు అంటే జరీబ్ పొలాల్లో ఉన్న వైపు కొట్టాలని ఆసక్తి చూపుతున్నారా? ఎటువైపు ఎక్కడ బిట్టు ఉంది, ఎక్కడ ఈ ముక్క 1000 గజాలు, 500 గజాలు, 250, 3,000, 2,000, 2,400 ఉన్న ఎక్కడ మెట్లో ఉన్నా, జరీబ్లో ఉన్నా ఇప్పుడు దానికి ఏం పట్టింపు ఏం లేదండి. పట్టింపు ఏం లేదు. మామూలుగా ముక్క ఎక్కడున్నా ఆడ కొనుక్కుంటున్నారు. మాకు ఈ ప్లేస్ నచ్చింది, ఓకే మాట్లాడండి సార్ అంటున్నారు. అదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎలా ఉన్నాయి? గతంలో అన్నీ మూసేసి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
గతంలో మూసేసినవి మొత్తం తెరిచారు సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఇట్లానే ఉన్నాము. కొంచెం మధ్యలో బేరాలు లేక కరోనా వచ్చేసి ఆఫీస్ తీసేసాము. తీసి మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకున్నాము. దానివల్ల మన దగ్గరికి దేవుడి దేవల్ల వస్తున్నారు. బేరాలు అయితే క్యాపిటల్లో జరుగుతున్నాయి సార్. పుంజుకుందా రియల్ ఎస్టేట్ అమరావతిలో? పుంజుకుంది సార్. అసెంబ్లీ దాన్ని బట్టి ఇంకొంచెం పుంజుకుండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ 4 క్యాపిటల్లో మట్టికి 75,000 దాకా ఉంది సార్ గజం. దగ్గరలో అసెంబ్లీ హైకోర్టు దగ్గరలో ఉన్నదానికి ముక్కలు అలా ఉన్నాయి. ప్రస్తుతం మనం రాయపూడి గ్రామంలో ఉన్నాము. సీడ్ క్యాపిటల్ అన్నీ కూడా ఇక్కడ ఈ దగ్గరలో రాయపూడి గ్రామంలో వస్తే కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం. గత 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అమరావతిలో ఉందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ రియాక్షన్స్ కూడా తీసుకుందాం. సార్ నమస్తే, మీరు రాయపూడి అండి మీది? రాయపూడి అండి. సార్ ఎలా ఉంది? గత 5 ఏళ్లలో ఇక్కడ పెద్దగా అసలు భూములు ఎవరు కొనడానికి రాలేదు. ఇక్కడ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వైజాగ్ రాజధాని, కర్నూలు రాజధాని ఇలా చెప్పింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అమరావతి నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో మీకు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇక్కడ భూములు కొనుగోలు చేయడానికి బయట నుంచి ఎవరైనా వస్తున్నారా? బయట నుంచి జనం అయితే బాగానే వస్తున్నారండి ఫ్లాట్లు కొనడానికి. అది కూడా టీడీపీ గెలిచిన తర్వాత. అంతకుముందు రాజధానిలో అయితే అసలు కొనేవాళ్ళు నాదుడు ఎవరు లేడండి. రేట్లు బాగా తగ్గిపోయినాయి. అప్పుడు గజం వచ్చేసి 10,000 కాడ నుంచి 15,000 దాకా ఉండేది. ఇప్పుడు ఏదైతే 15,000 రేటు పలికిన భూమి ఇప్పుడు 40,000-45,000 వెళ్ళిందండి. ఆ భూమి రేటు ఇప్పుడు బాగా వచ్చింది టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత. ఓకే, అంటే 5 ఏళ్ళగా మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారు? ఇక్కడ రైతులుగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందులు పడ్డారండి. చాలామంది సూసైడ్ చేసుకున్నారు వైసీపీ గవర్నమెంట్లో. ఎందుకంటే ధరలు లేవు. ఇక్కడ భూముల రేట్లు పూర్తిగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు 40,000, 50,000 వెళ్ళిపోయిన భూమి 15,000, 20,000కే దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రేట్లు బాగానే పెరిగినాయి. బాగానే రైతులు పార్టీలలో బాగానే వస్తున్నారు. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ వచ్చి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా సాగుతుందంటే రియల్ ఎస్టేట్ సంబంధం దాని గురించి? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నేను కూడా అదే చేస్తానండి. బాగానే ఉంది, చాలా బాగా ఉంది. రేట్లు అవి బాగానే పెరిగినాయి కాబట్టి మేము ఎప్పుడైతే తక్కువగా కొని వైసీపీ గవర్నమెంట్లో లాస్ అయ్యామో ఇప్పుడు అది పుడుచుకుంటామండి. ఏదైతే ఇబ్బంది పడ్డామో ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు పర్లేదు, చాలా బాగుందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే బాగా ఉంది. అంటే ఊహించారా? అంటే 5 ఏళ్ళగా చాలా ఇబ్బందులు పడ్డారు, ప్రభుత్వం మారుతుందని ఊహించారా? ప్రభుత్వం మారితే మాకు భూములకి మళ్ళీ కొత్త రేట్లు పెరుగుతాయని మేమైతే ఊహించాగానండి. మనసులో భయం కూడా ఉంది. ఎందుకంటే నేను 75 సీట్లు 175 అని చెప్పేసి భయపెట్టించాడు ఆయన డైలాగులకి. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం దానివల్ల. కానీ మేము ఇక్కడ అందరూ గ్రౌండ్ వర్క్ కావాలంటే టీడీపీ గెలిపించుకోవాలని చాలా ప్రయత్నించాం. దేవుడి దేవాళ్ళు అట్లాగే గెలిచింది టీడీపీ. అందువల్ల మన జీవితాలు కూడా మారినాయండి. చాలా బాగుందండి రియల్ ఎస్టేట్ ఇక్కడ. ఇప్పుడు రాయపూడి అనేది ప్రధానంగా ఉంటుంది. సీడ్ క్యాపిటల్, పర్మనెంట్ సెక్రటరేట్, అసెంబ్లీ, హైకోర్టు అన్ని కూడా ఇక్కడే రాబోతున్నాయి. ఇక్కడ మీ ఇంటి ఈ గ్రామం పక్కనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రాయపూడి పరిసర ప్రాంతాల్లో ఎలా ఉందండి భూములు? చాలా బాగుందండి. రైతులు కూడా, పార్టీలు కూడా బాగా ఎక్కువగా రాయపూడి, గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఎక్కువగా రాయపూడి దీంట్లోనే ఉన్నాయండి, ఊర్లోనే ఉన్నాయి. రాయపూడి నియోజకవర్గంలోనే ఉన్నాయి. సారీ, రెవెన్యూలో ఉన్నాయి. చెప్పండి. అంటే ఇప్పుడు జరీబు మెట్ట అనే పొలాలు గతంలో రైతుల నుంచి తీసుకున్నారు కదా, వాటికి తిరిగి ప్లాట్లు కేటాయించారు, కమర్షియల్ అదేవిధంగా హౌస్ నివాసానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు కొనుగోలు చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువగా జరీబు పొలం అయిపడుతున్నారు. ఎట్లా సార్? ఉన్నారండి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. రెసిడెన్షియల్ ఉన్నారు, కమర్షియల్ కూడా ఉన్నారు. నడుస్తున్నాయి, ఇవి కూడా నడుస్తున్నాయి. కమర్షియల్ దానికి రెసిడెన్షియల్ దానికి 2-3 వేలు తేడా ఉందండి గజానికి వచ్చేసి. అంటే ఇప్పుడు రాయపూడిలో వచ్చేసి మినిమం 40,000 వెళ్ళిపోయిందండి గజం. కమర్షియల్ వచ్చి 43-45 దాకా వెళ్ళిపోయింది. అమరావతిలో ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పాలి. గత 5 ఏళ్లుగా అమరావతి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ భూములు ఎవరు కొనక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం అమరావతిలో రియల్ భూమి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం మనం రాయపూడి అదేవిధంగా వెలగపూడి గ్రామం మధ్యలో ఉన్నాము. ఇవన్నీ కూడా రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి భూములే. ప్రస్తుతం ఈ 5 ఏళ్ల కాలంగా ఎక్కడ ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు లేకపోవడంతో రైతులు ఇక్కడ కొంత సాగు చేసుకున్న పరిస్థితి. అయితే పూర్తిగా రాజధానికి సంబంధించి చూస్తే కనుక 29 గ్రామాల్లో 2014 నుంచి 19 వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కొనుగోలు కానీ బాగా జరిగాయి. నిర్మాణ పనులు కూడా బాగా జరగడంతో బయట ప్రాంతాల వారు అనేక మంది వచ్చి ఇక్కడ స్థలాలు కొన్నారు, నిర్మాణాలు కూడా చేసుకోవాలనుకున్నారు. తర్వాత 5 ఏళ్ల కాలంగా వైసీపీ ప్రభుత్వం రాజధాని విస్మరించడంతో రైతులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి భూమిని కొనడానికి ఇష్టపడకపోవడంతో, ఎవరు ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో అమరావతి అభివృద్ధికి సంబంధించి
అమరావతి నిర్మాణానికి సంబంధించి మొదటి ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో భూములన్నిటి కూడా ప్రస్తుతం అంటే రైతులకు ఇచ్చినటువంటి కమర్షియల్ అదేవిధంగా నివాస సంబంధించిన ప్లాట్లకు సంబంధించిన వాటిలో కొంతమంది అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది భూములు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కంపెనీలు పెట్టడానికి వస్తున్నారు. భూములు కొనుగోలు చేసి ఇక్కడ నివాసం ఉండడానికి కూడా చాలామంది వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఇది రాయపూడి పరిసర ప్రాంతంలోని ల్యాండ్. ఇదంతా రాయపూడి వెలగపూడి మధ్యలో ఉన్న ప్రాంతము. ప్రస్తుతానికి ఇక్కడ కొంత సాగు అయితే చేసుకుంటున్నారు. ఇది ఆల్రెడీ రాజధానికి ఇచ్చిన పొలమే, కాకపోతే ఏ నిర్మాణాలు లేకపోవడంతో ఆగిపోయి 5 సంవత్సరాలు లేకపోవడంతో సాగు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా సీడ్ క్యాపిటల్, కోర్ క్యాపిటల్. అంటే సీడ్ క్యాపిటల్ అంటే ముఖ్యమైన భవనాలు, అసెంబ్లీతో పాటు సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో కొలువై ఉంటాయి. వాటన్నిటి కూడా నిర్మాణం చేసే ప్రాంతాన్ని సీడ్ క్యాపిటల్ అంటారు. ఆ సీడ్ క్యాపిటల్ చుట్టుపక్కల ఎక్కువ మంది భూములు కొనడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా రైతులు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా హైకోర్టు నేలపాడు ఓపెన హైకోర్టు, శాశ్వత హైకోర్టు నిర్మాణం చేయాలనుకున్నారు. పనులు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శాశ్వత హైకోర్టుకు సంబంధించిన అంశంలో అటు పక్కన కూడా భూములు కొనుగోడానికి నేలపాడు అదేవిధంగా శాఖమూరు వైపు కూడా భూములు కొనడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. అంటే ఎన్నికల కౌంటింగ్ రోజు నుంచి అమరావతిలో భూముల ధరలు పెరుగుతూ వచ్చాయని చెప్తున్నారు. గతంలో 10-15 వేలకు కూడా గజం కొనలేదు 5 ఏళ్లుగా, కానీ ఇప్పుడు రేట్లు కూడా పెరిగాయని చాలామంది రైతులు అయితే చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుందనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమరావతిలో భూములన్నిటికీ భూమి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడ్డ రైతులు, ముఖ్యంగా సాగు చేసుకునే భూములు రాజధాని కోసం ఇచ్చారు. ఒకవైపున భూములకు ధరలు లేక మరోవైపు రాజధాని నిర్మాణ పనులకు జరగక రైతులందరూ ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో భూములకు సంబంధించిన ధరలు పెరగడంతో పాటు రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభం కావడంతో భూములు ఇచ్చినటువంటి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు. వాటితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ సన్నగిలిపోయింది, ఏమీ లేదని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతుందో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుందని రైతులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.